హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండమ్ పట్స్పై మమ్మలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో ఏంటంటే, అందరం కలిసి ఎక్కడికో ప్రయాణం అయిపోతున్నాం అనుకుంటున్నారు కదా. మేమైతే మా ఆడపడుచు వాళ్ళ పాపకి పుట్టెంట్రుకలు తీయడానికి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తున్నామండి. యూజువల్గా ఎప్పుడు కార్లోనే వెళ్తాము, కానీ వన్ డే జర్నీ కదా, డ్రైవ్ చేసే వాళ్ళు టైర్డ్ అయిపోతారని చెప్పి ట్రైన్ టికెట్స్ బుక్ చేశారు. సో లింగంపల్లి టు విజయవాడ మచిలీపట్నం ట్రైన్ ఎక్స్ప్రెస్కి ట్రైన్ బుక్ చేశారు. ఇది తీక్షణకైతే ఫస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అండి. దాన్ని ఎలా చాలా ఎగ్జైటెడ్గా ఉంది. మేము వెళ్ళేసరికి మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు ముందుగానే వచ్చేసారు. హేమంత్ గారు అల్లరైతే తట్టుకోలేకపోయాము అసలు. వాడు చాలా హుషారుగా ఉన్నాడు, ఆడుకుంటూ ఉన్నాడు. సో తీక్షణ ఫస్ట్ టైం రైల్వే స్టేషన్కి వచ్చింది కదా అని చెప్పి నేను చిన్న వీడియో క్లిప్ తీశాను. తనైతే వీడియో వైపు అసలు చూడట్లేదు. నేనే వీడియో తీస్తుండడం వల్ల పాపను ఎత్తుకొని కొంచెం తీయడం ఇబ్బంది అనిపించింది, కానీ ఏదో ట్రై చేశానండి. అట్లా మాకు ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇచ్చాడు. సో అందుకని చెప్పి 1 నుంచి 2కి వెళ్ళాము. ఇప్పుడు కార్లో వెళ్తూ ఉండడం వల్ల లగేజ్ అంతా బ్యాగ్ పెట్టేస్తాం కదా, మోసుకుంటూ వెళ్ళడం అలవాట్లేక కొంచెం ఇబ్బంది పడ్డారు. అలా ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చేసాము. ట్రైన్ కూడా ఒక 1 అవర్ లేట్ అయింది. అందుకని చెప్పి ఒక 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత ఫైనల్లీ మా ట్రైన్ అయితే వచ్చేసిందండి. 1 అవర్ అట్లా కూర్చున్నాము. దోమలు కూడా చాలా ఉన్నాయి. లింగంపల్లి స్టేషన్ అసలు మెయింటెనెన్స్ లేదండి. అలా 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత మా ట్రైన్ వచ్చింది. ట్రైన్లో కూడా అంత రష్గా ఏం లేదు, కొంచెం ఫ్రీగానే ఉంది. మా ఫ్యామిలీలోనే 10 మెంబర్స్ వెళ్ళాల్సి ఉంటే ఒక 4 మెంబర్స్ రాలేదు. సో మేము 6 మెంబర్సే వెళ్ళాము. మా 4 టికెట్స్ కూడా వదిలేసాము, వేరే ఎవరో ఒకరు పడుకుంటారు అన్నట్టు. అలా నైట్ అయితే అసలు ట్రైన్లో కొంచెం కూడా గాలి లేదండి, చాలా కష్టం అనిపించింది. స్లీపర్ క్లాస్ ఏసీ అయితే ఓకే, కానీ స్లీపర్లో అయితే అస్సలు సమ్మర్లో జర్నీ చేయలేము. తీక్షణ అయితే ట్రైన్ ఎక్కగానే ఒక షాకింగ్ దాంట్లో ఉందన్నమాట, సౌండ్స్కి వాటికి. హేమంత్ గాడైతే ఒకటే అల్లరి అసలు. ఆ పువ్వులన్నీ చించి అత్తయ్య గారు వేయడం అట్లా ఆడుకుంటూ ఉన్నాడు, నిద్రపోలేదు. అలా నైట్ అంతా కష్టాలు పడ్డాం చెమటలతో. ఫైనల్లీ విజయవాడ స్టేషన్కి వచ్చేసాము. 2 అవర్స్ లేట్ అయింది ట్రైన్. మార్నింగ్ 4కి రావాల్సింది 6 o'clockకి వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ముందుగానే హోటల్ బుక్ చేశారు. ఇంకా హోటల్ భవానీ గ్రాండ్ అని చెప్పి హోటల్ అయితే చాలా బాగుందండి. ఇది కృష్ణ బ్యారేజ్కి పక్కనే ఉంది. హోటల్లోంచి వ్యూ కూడా మంచిగా కృష్ణ రివర్ అన్నీ కనిపిస్తున్నాయి. ఒక సైడ్ నుంచి దుర్గమ్మ టెంపుల్ గోపురం కూడా కనిపిస్తుంది. లొకేషన్ చాలా బాగుంది. ఇంకా హోటల్ కూడా బాగుంది. మా హోటల్కి వచ్చిన తర్వాత ఫ్యాన్ ఏసీ ఆన్ చేసుకొని పడుకుంటే ఎంత రిలాక్స్గా ఉందంటే, ట్రైన్లో ఫుల్ టయర్డ్ అయిపోయాము కదండి, ఫుల్ స్వెట్లో తడిచిపోయాము. ఇంకా కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి బయటికి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ కూడా శ్రీను హోటల్ అక్కడ ఫేమస్ అంటండి, అక్కడికి వెళ్ళాము. వెళ్ళే దారిలో అన్నీ చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అవన్నీ భలే ఉన్నాయి అసలు, ఓల్డ్ ఆర్కిటెక్చరు. ఇంకా ఫైనల్లీ హోటల్కి వచ్చేసి ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకున్నాం. టిఫిన్స్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఫేమస్ అని చెప్పారు కదా, అలానే ఉంది. బాగా తిన్నాము. తిని రూమ్కి వచ్చేసి ఇంకా పాపకి గుండు కదండి జానుకి, అందుకని చెప్పి రెడీ చేసేసారు. మేమెవరం స్నానం చేయలేదు, మేమెవరం కూడా రెడీ అవ్వలేదు. ఎందుకంటే పాప మేనమామ రెడీ అయితే చాలు, చిన్న గుండె అయిన తర్వాత రెడీ అయ్యి వెళ్దామన్నారు. సో అందుకని చెప్పి అందరం స్టార్ట్ అయిపోయాము. అక్కడ కూడా గుండుకు కూడా చాలా క్యూ ఉందండి. అలా క్యూలో కొద్దిసేపు నిల్చున్న తర్వాత టోకెన్స్ తీసుకున్నాము. ఎంతమంది గుండ్లు చేయించుకుంటారంటే అన్ని టోకెన్స్ తీసుకోవాలి. అక్కడ బ్లేడ్స్ ఇచ్చేస్తారు అనమాట టోకెన్స్ తీసుకున్నారు. అయితే అలా లైన్లో నిల్చుని వెళ్ళిన తర్వాత ఫైనల్లీ టోకెన్స్ తీసుకున్నాము. అక్కడ టోకెన్స్ 40 రూపీస్ తీసుకుంటున్నారు. ఇయర్ రింగ్స్ కూడా అక్కడే కుడతారని ఒక ఫ్లెక్సీ పెట్టారు. పైన టోకెన్స్ తీసుకొని పైన ఒక ఆయన ఉంటారు, ఆయనకి ఇచ్చేస్తే మనం ఏ నెంబర్ బార్బర్ దగ్గరికి వెళ్ళాలో చెప్తారనమాట. అక్కడికి వెళ్ళి మనం గుండు చేయించుకోవాలి. ఇక్కడైతే కింద టోకెన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ పాపని గుండు కొంచెం తడిచేసి బొట్టు పెట్టుకొని తీసుకొని రమ్మన్నారు. అందరికీ అక్షింతలు ఇచ్చారు. ఏవో కొన్ని ఉంటాయి కండి ఆచారం, అవన్నీ చేసేసిన తర్వాత
మేనమామతో 3 కత్తెరలు కట్ చేయించారు. ఆ కత్తెరలు కట్ చేయించిన జుట్టుతో పాపకి దిష్టి చేపించి ఎంతో కొంత అదే దిష్టిగా అలా పెట్టమంటున్నారు. కింద అయితే టోకెన్ అమౌంట్ తప్ప పైన ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. కానీ పైన అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారండి. 100-200 కూడా అస్సలు మేనమామగా ఇంతే ఇస్తారా, మీ పాపకి మీరు ఇంతే ఇస్తారా అని అట్లా అడుగుతూ ఉన్నారు. అలాగా ఒక 100 యాడ్ చేసుకుంటూ ఈయనైతే 350 రూపీసే ఇచ్చారు. అది కూడా అతను హ్యాపీగా తీసుకోలేదు, ఇంకా కావాలి అన్నట్టే ఉన్నారు. పైన ఏం డిమాండ్ చేయరు అని అడుగుతున్నారు, మీరు కూడా ఇవ్వద్దు అని చెప్తున్నారు. కానీ అక్కడైతే అడుగుతున్నారండి. మెయిన్ పుట్టు వెంట్రుకల వాళ్ళకైతే బాగానే డిమాండ్ చేస్తున్నారు. అట్లా ఆయన ముందుగానే చెప్పారు, కత్తెరలు తీసినప్పుడు మాత్రమే వీడియో తీయండి, గుండు చేసేటప్పుడు వీడియో తీయకూడదని చెప్పి. అయినా కానీ నేను గుండు చేసేటప్పుడు వీడియో ఆపకపోతే ఆయన అమ్మ చెప్పాను కదా వీడియో తీయకూడదు, ఇది దేవుడికి ఇస్తున్నట్టు, అలాంటప్పుడు వీడియో తీయకూడదు అని చెప్పారు. అందుకని చెప్పి నేను కూడా ఇంకా వీడియో స్టాప్ చేసేసాను, ఎందుకులే తప్పు అంటున్నప్పుడు తీయడం అని చెప్పి. అలా మొత్తానికి జగదంబకైతే గుండె అయిపోయింది. గుండు చేసినంతసేపు పాప అసలు ఒకటే ఏడుస్తూ ఉంది. అలా మొత్తానికి ఎలా ఎంత ఏడ్చినా ఆపరు కదండి, చేసేసారు. వాళ్ళ చెల్లికి గుండు చేస్తున్నంతసేపు హేమంత్ గడి ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని అలా కామ్గా కూర్చున్నాడు పాపం, తల తడుపుకొని. ఇంకా నెక్స్ట్ గుండు వాడికే కదా, వాడు అయితే అసలు ఏడవనే లేదు, ప్రిపేర్డ్గా ఉన్నట్టు వెళ్ళి మంచిగా తల తడుపుకొని వెళ్ళి కూర్చొని మంచిగా చేపించుకున్నాడు. వాడిపైన వెంట్రుకలు ఏమైనా పడితే అవి తీసేసి కింద వేసేస్తూ ఉన్నాడు. అట్లా గుండులు అయిపోయిన తర్వాత నడుచుకుంటూ రూమ్లోకి వచ్చేసాము. ఆ రూమ్ నుంచి గుండు ఆ కేశఖండనశాల అంటారు కదండి, అక్కడ కూడా కొంచెం దూరం ఉంది. ఈ వేడికి అసలు నడవలేకపోయాము. అలా నడుచుకొని వచ్చిన తర్వాత బాగా అలసిపోయాం కదా అని చెప్పి దాహం అసలు ఎంత దాహం అంటే ఫుల్ విజయవాడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకొని హ్యూమిడిటీ, ఎందుకని చెప్పి సోడా తాగుదామని చెప్పి ఆగాము. ఒక స్వీట్ సోడా, అందరూ స్వీట్ సోడా అని చెప్పుకున్నారు. పాపం తీక్షణ తాగకూడదు కదా, అందుకే వాటర్ తాగిపిస్తున్నాం. ఎప్పుడు వాటర్ బాటిల్ ఇస్తే పాప అప్పుడు ఫుల్ తాగేసింది. ఇంకా అలా హోటల్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అందరం రెడీ అయిపోయి చెవులు కుట్టించడానికి వచ్చేసాము. ఈ చెవులు కుట్టించడానికి కూడా సేమ్ ఇందాక గుండు చేయించడానికి ఎక్కడికి వెళ్ళామో అక్కడే చెవులు కుట్టుబడినాను ఉంది కదండి, అక్కడికే వెళ్ళాలి. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్, క్యూలో నిల్చోవాలి, టోకెన్ తీసుకోవాలి అలా అనమాట. కానీ పైన వరకు వెళ్ళకలేదు, కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే కుట్టేస్తున్నారు. తీక్షణ అయితే ఫుల్ టయర్డ్ అయిపోయింది, జాను అయితే ఫుల్ రెడీ అయిపోయింది. తనకి తెలియదు పాపం ఇప్పుడు చాలా పెయిన్ వస్తుంది చెవులు కుడతారని చెప్పి వెళ్ళి టోకెన్ తీసుకున్నాము. 50 రూపీస్ అనుకుంటా తీసుకున్నారు. 50 రూపీస్ పెట్టి టోకెన్ తీసుకుంటే వెయిట్ చేయండి వచ్చి కుడతామని చెప్పారు. అందుకని బయటే నిల్చున్నాము. ఇంకా వాళ్ళు పిలిచిన తర్వాత లోపలికి వెళ్ళాము. ఇయర్ రింగ్స్ తీసుకొని దాన్ని కొంచెం షార్పెన్ చేసి మేనమామ ఒడిలో కూర్చోబెట్టి చేశారు. అలా కుట్టే రూమ్ కూడా చాలా ఇరుగ్గా ఉందండి, వీడియో తీయడానికి కూడా వీలుగా లేదు. అయినా కానీ గుర్తుగా ఉంటుందని వీడియో తీయడానికి ట్రై చేశాను. పాప అయితే ఒకటే ఏడుస్తూ ఉంది, తను భయపడిపోయింది, ఏం చేస్తున్నారో పాపం తెలియక. వాళ్ళైతే అసలు కుట్టినట్టే తెలియలేదు అండి, టక్కని ఇట్లా గుచ్చేసి వెనక్కి తిప్పి 3 చుట్లు తిప్పేశారు అంతే. మనకి అంటే మనమే భయపడుతున్నాం కానీ వాళ్ళు చాలా ఈజీగా కుట్టేస్తున్నారు. పాపం చాలా ఏడ్చింది, పెయిన్ అనిపిస్తుందో ఏమో, ఏడుస్తూనే ఉంది కుట్టినంతసేపు. అక్కడ కూడా ఎట్లా అంటే చౌపోగులు కుట్టడానికి 50 రూపీస్ టోకెన్ తీసుకోమన్నారు, తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా కుట్టేశారు కదా అయిపోయిందని మేము వచ్చేస్తూ ఉంటే కుట్టినందుకు 300 అని చెప్పి అడిగేస్తున్నారు మొహమాటం లేకుండా. అసలు అన్నింటికీ టోకెన్ అంటున్నారు కానీ ఛార్జ్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళకి స్వయం పాకం ఇచ్చారు, అది కూడా తీసుకున్నారు. ఇంకా ఫుల్ అయితే స్వెట్లో తడిచిపోయాము. జాను ఏడ్చి పాపం నీరసించిపోయింది. అలా ఇంకా చెవులు కుట్టడం కూడా అయిపోయాక దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. అక్కడ వెళ్ళే దారిలో ఇక్కడ అక్కన్న మాదన్న గుహలని కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి, అందుకని దాన్ని కూడా వీడియో తీశాను. దాహానికి తట్టుకోలేము కదండి, అట్లా మధ్యలో అట్లా త్రాగునీరు ట్యాంక్ లాగా ఏర్పాటు చేశారు. షాప్స్ చాలా ఉన్నాయి కానీ ఎక్కడ ఆగలేదండి, ఆ వేడికి అసలు ఆగి షాప్ చేయాలని కూడా అనిపించలేదు.
అలా ఇంక వెళ్ళిపోయి దర్శనం టికెట్స్ తీసుకున్నాము. ఫ్రీ దర్శనంలో వెళ్ళడానికి అసలు ధైర్యం చేయలేకపోయాము. అందుకని చెప్పి ఇంకా 100 రూపీస్ 300 రూపీస్ దర్శనం టికెట్స్ తీసుకొని వెళ్ళిపోయాము. అక్కడ ఏంటంటే ఫోన్ సబ్మిట్ చేసేయాలి అన్నారు. చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేసి ఇంకా ఫోన్స్ కూడా సబ్మిట్ చేసేసి వెళ్ళిపోయాము. అందుకే వీడియో తీయలేకపోయానండి. అలా పైకి వెళ్ళి దర్శనం చేసుకొని, దర్శనం చాలా బాగా జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది. దర్శనం చేసుకొని కిందకు వచ్చి ప్రసాదాలు అవి తీసుకున్నాము. తినేసి ఇంకా హోటల్కి వచ్చి చెక్అవుట్ చేసేసాము. మళ్ళీ ఆటో బుక్ చేసుకొని స్టేషన్కి వచ్చేసాము అనమాట. ఎందుకంటే ఈవినింగ్ 5:30కి మా ట్రైన్. సో 2 ఆటోస్ బుక్ చేసుకొని స్టేషన్కి వచ్చేసి ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ అక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము వచ్చేవరకు అక్కడ ట్రైన్ పెట్టేశాడు. మీన్స్ ప్లాట్ఫామ్లోనే ఉంది. ఇంకా మాది D5. మేము ఎక్కడ ఎంట్రన్స్ నుంచి కొంచెం చాలా లోపలికి ఉంది. ఇంకా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ అయితే సిట్టింగ్ దొరికింది, స్లీపర్ క్లాస్ దొరకలేదు. చాలా అన్కంఫర్ట్గా అనిపించింది. ఇంటర్సిటీ సీట్స్ కూడా చాలా చిన్నగా ఇరుకిరుగ్గా ఉన్నాయి. అలా 8:30కి అట్లా గుంటూరులో రిలేటివ్స్ టిఫిన్స్ తీసుకొని వస్తే టిఫిన్స్ తినేసి నిద్ర లేక చెమటలు కక్కుకుంటూ ఉంటే ఒక నల్గొండ అట్లా వచ్చేసరికి వర్షం పడిందండి. అమ్మయ్య అనుకున్నాము, కొంచెమన్నా చల్లబడ్డాము. ఇంకా దారిలో వచ్చేటప్పుడు నేను కృష్ణా రివర్ని, కృష్ణా బ్యారేజ్ని కూడా కవర్ చేశాను. కృష్ణా నది అయితే చాలా ఎక్కువ వాటర్ లేవు కానీ చూడటానికి అయితే చాలా బాగుంది. ఇంకా ట్రైన్లో పిల్లలు అయితే అలసిపోయి ఉన్నారు కదండి, ఫుల్ చెమటలు కదా, అసలు పడుకుండిపోయారు. 3 పిల్లలు కూడా నిద్రపోయారు. అలా ఒక మొత్తానికి 5:30కి ఎక్కితే 11:30 వరకు ఇంటికి చేరుకున్నాము. తీక్షణ అయితే కొద్దిసేపు పడుకుని లేచింది. ఇంకా లేచిన వెంటనే వాళ్ళ నాన్నలో కూర్చుని డ్రమ్స్ వాయిస్తూ ఉంది. అది ఇంటర్సిటీ ట్రైన్లో అటు ఇటు సీట్స్ ఉంటే మధ్యలో అట్లా ఫుడ్ తినడానికి అని చెప్పి ఒక టేబుల్ లాగా ఇచ్చారు. ఇంకా దానిపైన కొంచెం దరువులు కొడుతూ ఏదేదో మాట్లాడుతూ ఉంది. అలా పిల్లలతో టైం తెలియకుండా గడిచిపోయింది. వర్షం పడటం వల్ల కొంచెం చల్లబడి 11:30కి రైట్ టైంకి ఇంటికి వచ్చేసాము. మీలో కూడా ఎవరైనా ఇట్లా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే సమ్మర్లో అస్సలు ప్లాన్ చేయకండి. అసలు వేడికి తట్టుకోలేము. వింటర్లో ప్లాన్ చేసుకుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుందని నా ఒపీనియన్. ఇదే అండి మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.